హ్యాపీ మార్నింగ్. అపర్ణ పేరెంటింగ్ కోచ్ హియర్. లాస్ట్ వీడియోలో మనము పిల్లల్ని అంటే పిల్లల గురించి అంతా తెలిసినటువంటి పిల్లల్ని మనము ఎప్పుడైతే హర్ట్ చేస్తామో చిన్న మాటతో వాళ్ళు ఎంత బాధపడతారు అనే విషయం గురించి అర్థం చేసుకోవడానికి ఒక సందర్భాన్ని చూసాం. అలాగే ఇవాళ ఇంకొక సందర్భాన్ని తీసుకుందాం. ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఒక క్లాస్లో ఒక తరగతిలో పిల్లలు ఉన్నారు. ఒక 30 మంది పిల్లలు ఉన్నారు. ఆ 30 మంది పిల్లలకి ఒక టీచర్ ఉన్నారు. అయితే ఆ రోజు ఏమైందంటే ఒక బాబు ఒక వాచ్ తీసుకొని వచ్చాడు. అంటే గడియారం తీసుకొచ్చాడు, చేతి గడియారం తీసుకొని వచ్చాడు స్కూల్కి. కొద్దిసేపు అయిన తర్వాత ఆ చేతి గడియారం కనిపించకుండా పోయింది. అయితే ఆ బాబు ఏం చేశాడంటే వెళ్ళి టీచర్కి కంప్లైంట్ చేశాడు. టీచర్ నా గడియారం, చేతి గడియారం నేను తీసుకొచ్చాను, ఇవాళ అది కనిపించట్లేదు, ఎవరో క్లాస్లో వాళ్ళే తీశారు అని చెప్పి కంప్లైంట్ చేస్తే టీచర్ ఏమంటుంది, మీ అందరినీ నేను చెక్ చేస్తాను, అందరు లైన్గా నించోండి అని చెప్తుంది. అందరు లైన్గా నించున్న తర్వాత అందరి కళ్ళకు గంతలు కడుతుంది. అందరి కళ్ళకు గంతలు కట్టేసి ప్రతి ఒక్కరిని చెక్ చేస్తుంది. ప్రతి ఒక్కరిని చెక్ చేసి ఎవరైతే తీశారో వాళ్ళ జోబులో నుంచి అతనికి గడియారం దొరుకుతుంది. ఆ టీచర్కి ఆ గడియారం దొరికిన తర్వాత తీసి పక్కన పెట్టేసి అందరు గంతలు విప్పేసి గడియారం దొరికింది తీసుకోండి అని చెప్తారు. తరువాత ఈ సంఘటన జరిగిన తర్వాత ఎప్పుడు కూడా టీచరు ఆ బాబుని, ఆ దొంగలించినటువంటి బాబుని లేదా ఆ చేతి గడియారం తీసినటువంటి బాబుని ఎప్పుడు కూడా నిందించలేదు, ఒక మాట అనలేదు, అసలు అతడి గురించి ప్రస్తావననే తీసుకురాలేదు. తరువాత అతడు పెద్దగయ్యాడు. అతడు ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్కూల్కి అతను విజిట్ చేశాడు. విజిట్ చేసి ఆ టీచర్ దగ్గరకు వచ్చి టీచర్కి కాళ్ళకు దండం పెట్టి, టీచర్ మీ వల్లనే నేను ఇవాళ ఇంత గొప్పవాడిని అయ్యాను, ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను అని ఆ టీచర్కి చెప్తాడు. అంటే ఎవరు బాబు నువ్వు, నేను గుర్తుపట్టలేదు అని ఆ టీచర్ అడుగుతుంది. అరే టీచర్, మీరు నన్ను మర్చిపోయారా? నేను అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా చేతి గడియారం ఒక వాచ్ అనేది దొంగతనం చేశాను, అప్పుడు ఒక బాబు దగ్గర నుంచి తీసేశాను, కానీ మీరు నన్ను ఒక్క మాట అనలేదు, దాని గురించి అసలు ప్రస్తావించలేదు, నేను ఇలా చేశాను అని ఒక్కసారి కూడా నన్ను కోప్పడలేదు మీరు అని ఆ బాబు చెప్తాడు. చెప్తే బాబు, నువ్వు తీసావన్న విషయం నాకు కూడా ఇప్పటివరకు తెలియదు, ఎందుకంటే నేను కూడా గంతలు కట్టుకొనే వెతికాను అందరి పిల్లల్ని. ఎందుకంటే ఒకసారి మనం గుర్తించామనుకోండి, తర్వాత ఏదో ఒక సందర్భంలో నేను ఏదో ఒక మాటకి అనేస్తాం మనం. అట్లా అనకుండా ఉండడానికి నేను కూడా కళ్ళకు గంతలు కట్టుకున్నాను బాబు అని చెప్తుంది. ఆ బాబు కన్నీళ్ళు పెట్టుకుంటాడు అనమాట. అంటే ఆ టీచర్ అనే పొజిషన్లో ఉన్న ఆ టీచరు ఎంత మంచి నిర్ణయం తీసుకొని ఆ బాబుని, అంటే ఒక చిన్న తప్పుకి పెద్ద శిక్ష వేయకుండా అతన్ని రక్షించినందుకు అతడు ఇప్పుడు ఇంత గొప్ప పొజిషన్లోకి వచ్చాడు అతను. సో అలాగే మనం ఏంటి అంటే పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులని మనము ఎక్కువగా గుర్తించుకొని దాన్ని చిలువలు పలువలు చేసి పెద్దగా చేసి వాళ్ళని నిందించడం వల్ల, వాళ్ళ పరువు తీయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు బాగా హర్ట్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళు ముందు తర్వాత ఏం చేయాలి అనేది వాళ్ళకి అగమ్య గోచరం అయిపోతుంది అనమాట. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు లైఫ్లో. నేను వాడికి కూడా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ఏర్పడకుండా ఆ టీచర్ అనే తను కాపాడింది. ఇదే సందర్భాన్ని మనము మన పిల్లలకి ఎలా అన్వయించుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.